సైనికులకు కావాల్సినటువంటి ఆయుధాల తయారీలో తెలంగాణలో సంస్థలు ఉన్నాయి. అట్లాంటి సంస్థల్లో తాజాగా కీలకమైనటువంటి అడుగుపడింది. యుద్ధ వాహనాలు నేలపైనే కాకుండా నీళ్లలో కూడా దూసుకెళ్తూ శత్రువులకు గుళ్ళ వర్షం కురిపించేటటువంటి ఆయుధాన్ని తెలంగాణలో తయారు చేశారు. అది ఇప్పుడు టెస్ట్ చేశారు. మన దేశ సైన్యం అమలు పొందిన మరింత శక్తివంతం చేయనున్న అధునాతన ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ని సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలాపురంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రూపొందించారు. శుక్రవారం ఈ ట్రయల్ రన్ని కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో విజయవంతంగా నిర్వహించారు. ఓడిఎఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ శివశంకర్ ప్రసాద్ పూజలు చేసిన తర్వాత ట్రయల్ రన్ ప్రారంభించారు. పెద్ద చెరువులో 2 యుద్ధ వాహనాలు 20 సార్లు చక్కలు కొట్టినాయి. దాన్ని వీక్షించేందుకు మల్కాపూర్ గ్రామస్తులు తరలించి ఉత్సాహంగా ఫోటోలు సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. ఓడిఎఫ్ పరిశ్రమను 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించారని, 87 నుంచి యుద్ధ వాహనాలు తయారు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 7 రకాల యుద్ధ వాహనాలు రూపొందించామని, వాటిలో BMP-2, AAT, CMT, AERV, NBCRV, CCPT, NAMICA వంటి ఉన్నాయన్నారు. యుద్ధ వాహనాలతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా తయారు చేస్తున్నట్టు చెప్పారు. తాజాగా రూపొందించిన ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ ఒక్కొక్కటి 14 టన్నులు బరువు ఉంటాయని, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని చెప్పుకొచ్చారు. నైట్ విజన్ టెక్నాలజీ, ఆర్నమెంట్ గన్తో పాటు మిస్సైల్ లాంచర్ సదుపాయం కూడా వీటిలో ఉందన్నారు. భారత సైన్యానికి ఇప్పటివరకు 3000 యుద్ధ వాహనాలు అందజేశామని చెప్పుకొచ్చారు. అంతా బాగుంది. కాకపోతే అసలు ఇట్లాంటి సమాచారం బయటికి చెప్పచ్చా? ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి రహస్యాలు సాధారణంగా బయట వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. అట్లాంటిది డైరెక్ట్గా మీడియాకి చెప్పచ్చా అనేది $1 మిలియన్ ప్రశ్న.